చాలా రుచికరంగా ఉండే పెసర పునుగుల కూర అద్భుతమైన టేస్టీగా ఉంటుందండి. నమస్తే, సిరిసిరి క్రియేషన్కి స్వాగతం. కారం కారంగా క్రిస్పీగా పెసరపప్పుతో చేసిన పునుగుల కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పెసర పునుగుల కర్రీకి 1 కప్ పెసరపప్పును తీసుకొని, గ్రాముల కొలతల్లో ఈ పెసరపప్పు 110 గ్రాములండి. తరువాత 2 టీ స్పూన్ల మినపప్పు తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని ఈ మినపప్పు పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఏవైనా ఇంప్యూరిటీస్ ఉంటే గనక వీటి నుంచి పోతాయి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో తగినంత నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలాగ నానబెడితే గనక పునుగులు క్రిస్పీగా వస్తాయి. 4 గంటల తర్వాత చూశానండి, పెసరపప్పు మినపప్పు బాగా నానిపోయాయి. ఇందులోంచి నీళ్ళన్నీ తీసేయాలండి. 2 టీ స్పూన్ల అడుగున నీళ్లున్నాయి, పైన పర్లేదు. ఈ మినపప్పు పెసరపప్పుని ఇలాగా మిక్సీలో వేసి ఇప్పుడు ఇందులోకి నేను 2 ఇంచుల అల్లం ముక్కలను తీసుకొని 4 పచ్చిమిరపకాయలని తీసుకొని ఈ అల్లం పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త పసుపు 1/4 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పెసరపప్పుని ఒకసారి సర్ది మధ్యలో ఆపి గ్రైండ్ చేయాలండి. ఇలాగా బాగా గట్టిగా ముద్దగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ పెసర ముద్దలో తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు బాగా కలిపేసిన తర్వాత ఇందులో నేను ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేస్తున్నాను. ఈ బేకింగ్ సోడా కలపటం అనేది ఆప్షనల్. క్రిస్పీగా వస్తాయని చెప్పి నేను ఈ బేకింగ్ సోడాని కలిపాను. బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పెసర పునుగుల్ని మధ్యలోనే వేయండి. ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే పైకి తేలిపోతే నూనె కరెక్ట్ హీట్లో ఉన్నట్టండి. మరి ఓవర్ హీట్ అవ్వకూడదు. ఇలాగా క్రిస్పీగా వేగించుకోవాలి. మధ్యలో కదుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఇలాగా బాగా వేగిన తర్వాత క్రిస్పీగా గుల్లగా వీటిల్ని వేగిన ఈ పునుగుల్ని ఒక జాలీలో పెట్టి ఉంచుకోవాలి. తీసిన తర్వాత ఏదన్నా టిష్యూ పేపర్లో ఉంచితే గనక నూనెంతా లాగేస్తుంది. నేను 2వ బ్యాచ్ పునుగుల్ని వేసి చూపిస్తున్నానండి. ఇలాగా మధ్యలో వేయాలండి. వేస్తే గనక పునుగులు వెంటనే పైకి లేచిపోతాయి. చూస్తున్నారు కదండి, ఈ సెకండ్ బ్యాచ్ పునుగుల్ని వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను జాలీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుతున్నాను. గుల్లగా క్రిస్పీగా పెసర పునుగులు ఇలాగ వేగిస్తే గ్రేవీని తొందరగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి గ్రేవీ కోసం 3 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు, 3 బాగా పండిన మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని తర్వాత బాండీలో 4 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో కొన్ని స్పైసెస్ వేగించుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1 బిర్యానీ ఆకు వేసి 2 చిన్న యాలకులు వేసి తర్వాత 1 స్టార్ పువ్వు వేసి ఆ తరువాత 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసానండి. 4 మిరియాలు వేసాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్లేమ్ని లోనే ఉంచి కాసేపు 1 నిమిషం పాటు వీటిల్ని వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేగించుకోవాలి. ఈ వేడి నూనెలో వేగి స్పైసెస్లో మంచి ఫ్లేవర్ యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి 1 టీ స్పూన్ వెల్లుల్లి వేసి ఈ వెల్లుల్లి అల్లంలో పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోనే పెట్టి వేగించుకోవాలి. ముందు చూపించిన ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ చేసి ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. టొమాటోల్ని కూడా బాగా మిక్సీలో పేస్ట్ లాగా చేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ గ్రేవీని బాగా వేగించుకోవాలండి. ఒకవేళ మాడిపోతున్నట్టు అడుగంటిపోతున్నట్టు అనిపిస్తుంటే కనుక లోలో పెట్టుకోవచ్చు. నేను కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తున్నానండి. యాక్చువల్గా జీలకర్ర వేగించేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి, బట్ బై మిస్టేక్ నేను ఇప్పుడు వేశాను. మీరు జీలకర్ర వేగించేటప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇలాగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి రోస్ట్గా వేగించుకోవాలి.
ఈ టొమాటో ఉల్లిపాయ పేస్ట్ నీరు పోయి ఇందులో బాగా దగ్గర పడాలండి. రోస్ట్గా వేగిపోవాలి. ఈ మసాలా ముద్దలాగా రావాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పొడి కారాన్ని వేసి మళ్ళా ఈ మసాలాస్ని ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ఈ కర్రీలోకి గ్రేవీలోకి తగినంత ఉప్పు కలిపి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లు కలుపుకోవాలండి. ఇప్పుడు 2.5 కప్పుల నీళ్ళని కలుపుకోవాలి. ఒకవేళ గ్రేవీ ఎక్కువగా చిక్కగా కావాలి అనుకుంటే గనక పునుగుల్ని తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ గ్రేవీ ఉడుకు పట్టేంత వరకు ఉంచుకోవాలి. కాసేపటికి మూత ఓపెన్ చేశాను. ఈ గ్రేవీ ఉడుకు పట్టడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి వేగించిన పునుగుల్ని కలుపుకోవాలి. ఇలాగా పునుగులు కలిపిన తర్వాత కాసేపు ఉడకపెట్టుకొని ఉంచుకోవాలండి. ఒకవేళ గ్రేవీ ఎక్కువ ఉండాలి అంటే గనక పునుగుల్ని తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. పునుగులు ఎక్కువ ఉండాలి అంటే గనక నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలాగా కాసేపు ఉడికించుకుంటే గనక ఈ పునుగులు ఈ గ్రేవీలో బాగా నాని మంచి ఫ్లేవర్ వస్తుందండి పునుగులకి. మూత పెట్టేసి కాసేపు ఉంచుకోవటమేనండి. కాసేపటికి ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. గ్రేవీ చిక్కబడి దగ్గర పడింది. పునుగులు గ్రేవీ సరిసమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తే గనక కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఈవెన్ బిర్యానీలోకి కానీ ఈ పెసర పునుగుల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.